బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల పిఎస్ ఎదుట చూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దళిత వర్గానికి చెందిన మైలారం గ్రామ సర్పంచ్ మాసన్నను అకారణంగా కొట్టి అవమానపరిచిన ఎస్ఐ శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ వివాదంలో సర్పంచ్ను కొట్టడం అమానుషమని, భూ అక్రమాల్లో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఓ బాధితుడిని అండగా నిలబడిన సర్పంచ్ను కొట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెంటనే ఎస్ఐ శేఖర్ పై యాక్షన్ తీసుకోవాలంటూ పిఎస్ ఎదుట బైఠాయించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ యాదాద్రి హామీ ఇవ్వడంతో ఈ మేరకు ధర్నా విరమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పిఎస్ ఎదుట చూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దళిత వర్గానికి చెందిన మైలారం గ్రామ సర్పంచ్ మాసన్నను అకారణంగా కొట్టి అవమానపరిచిన ఎస్ఐ శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూ వివాదంలో సర్పంచ్ను కొట్టడం అమానుషమని, భూ అక్రమాల్లో పోలీసులు కూడా భాగస్వామ్యం కావడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఓ బాధితుడిని అండగా నిలబడిన సర్పంచ్ను కొట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎస్ఐ శేఖర్ పై యాక్షన్ తీసుకోవాలంటూ పిఎస్ ఎదుట బైఠాయించారు. ఇక దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ యాదాద్రి హామీ ఇవ్వడంతో ఈ మేరకు ధర్నా విరమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల పిఎస్ ఎదుట చూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దళిత వర్గానికి చెందిన మైలారం గ్రామ సర్పంచ్ మాసన్నను అకారణంగా కొట్టి అవమానపరిచిన ఎస్ఐ శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు సర్పంచ్ను కొట్టడానికి గల కారణాలేంటి? ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల పరిధిలోని మైరాల గ్రామానికి చెందిన దళిత జాతికి చెందిన సర్పంచ్ మచన్నపై ఎస్ఐ శేఖర్ రెడ్డి అకారణంగా కొట్టి అవమానపరిచారు అంటూ పోలీస్ స్టేషన్ ముందు జూపల్లి కృష్ణారావు ధర్నాకు దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఐ శేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. అయితే ఏదైతే మైలారం గ్రామంలో 1998 ఏప్రిల్ 8వ సంవత్సరంలో రామరెడ్డి అనే పట్టేదారులకు సంబంధించిన కొందరికి భూమిని విక్రయించడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వ్యక్తులు మోకాపై ఉంటూ వ్యవసాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. విక్రయదారులు అమ్మిన భూమి కొనుగోలుదారుల ధరలో మార్పు కాకపోవడంతో అమ్మకందారులు పోలీసులు అండదండతో భూమి లాక్కోవడానికి చేసిన పన్నాగంలో భాగంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం చట్టరీత్యా నేరమని, వారి ఫిర్యాదు మేరకు కొనుగోలుదారులను పోలీస్ స్టేషన్ పిలిపించి వారిపై అకారణంగా దాడి చేయడం, కొట్టడం అవివేకం అంటూ జూపల్లి విమర్శించారు. భూమి కొనుగోలుదారులను కొడుతుండగా మైలారం గ్రామానికి చెందిన సర్పంచ్ మచన్న వేడుకొని వాళ్ళ భూమిని కొనుగోలు చేశారని, వాళ్ళపై దాడి చేయడం అన్యాయమని వేడుకోగా సర్పంచ్ పై ఎస్ఐ దాడి చేయడం దారుణం అంటూ కూడా జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు, అధికారులు వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అయ్యారని, కేవలం అధికార పార్టీ నాయకులు అండదండతో వాళ్ళకి సపోర్ట్ గా ఎస్ఐలు, పోలీసులు వ్యవహరిస్తున్నారన్న అన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ వ్యవహారం మొత్తం రాజకీయ నాయకుల అండదండతో, అధికార పార్టీ నాయకుల అండదండలతో జరుగుతుందంటే పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం దారుణం అంటూ కూడా ఆయన విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్ఐ శేఖర్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేస్తూ అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు వీళ్ళు.
రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. సస్పెన్షన్ తర్వాత ఎత్తేస్తారు. దీనికి ఇది ఒకటే కాదు, అంటే ఇంత దుర్మార్గంగా జరిగిన విషయంలో మిత్రులు చెప్తా ఉన్నారు. 1998లో ఒక రైతు రామరెడ్డి అనేటువంటి రైతు 98లో అంటే 25 సంవత్సరాల క్రితం, అంటే 25 సంవత్సరాల క్రితం భూమిని కొన్న కాయిదాలు ఉన్నాయి. కాయిదం ఉంది 25 సంవత్సరాల క్రితం 8 ఏప్రిల్ 1998. ఇది పొరపాటున కూడా బయటకు తీసుకురావకండి. దొంగలు దీన్ని కూడా లాక్కొని ఇంటికి పంపిస్తారు. ఏముని తీసుకురంటారు అంటే అంత దుర్మార్గం ఇటువంటి వేస్తారు లక్కడ. ఇది భద్రంగా దాచిపెట్టండి, ఎవరికి ఇవ్వద్దు, అది ఎవరికి ఇవ్వద్దు తేవద్దు. నేను ఈ యొక్క దళిత సోదరునికి జరిగినట్టు అవమానం సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక్కడనే కాదు